వరుసగా ఎంత దూరమైనా ఇద్దరిద్దరే నిలబడాలి. ఇద్దరిద్దరు నిలబడి క్రమశిక్షణాయుతంగా విజ్ఞాన మందిరం వరకు మన మహోన్నతమైన ర్యాలీ ద్వారా మనం ఈ రోజు 25 ఎకరాల భూమిని సాధించాలి. ఎవరు క్రమశిక్షణ తప్పినా అది దళిత మహాసభకు భంగం కాబట్టి ఈ ర్యాలీని నేను ప్రారంభిస్తున్నాను. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఈ 150 అడుగుల విగ్రహానికి లైబ్రరీకి 25 ఎకరాల పొలాన్ని వెంటనే ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విజ్ఞాన మందిరంలో మనకు సభ జరుగుతుంది. ఈ సభకు విలేకరులు వచ్చారు. వారికి వాళ్ళ సందేశం కావాలి, ప్రపంచానికి అందిస్తారు వాళ్ళ సందేశం, అక్షరాలకు మోసుకెళ్ళాలి. నేను ఈ సభను ఉద్దేశించి 3 విషయాలు ప్రపంచానికి చెప్తున్నాను. భారతదేశంలో అనేక ఇమేజెస్కి, రాముడికి, కృష్ణుడికి, పరశురాముడికి, రాధకి, సీతకి, ఆంజనేయుడికి సిమెంట్ అంతా తగలబెట్టేసాం. వాడు ఊహలు. కానీ భారతదేశానికి రాజ్యాంగం రచించిన వాడి 150 అడుగుల వల్ల చైనా, టిబెట్, థాయిలాండ్, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ ప్రపంచ దేశాలని ఒక మానవుడు ప్రపంచాన్ని మార్చగలిగిన మానవుడికి విగ్రహం వేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మరియు 150 అడుగుల అంబేద్కర్ ఒక హ్యూమన్ బీయింగ్. భారతదేశంలో మీద PhD జరిగిన విగ్రహాలు మీద ఎక్కువ విగ్రహాలు ఉత్తరాదిలో రాముడి విగ్రహం ఉంది. రాముడి విగ్రహంలో రాముడు, సీత,
లక్ష్మణుడు ఆంజనేయుడు కాళ్ళ దగ్గర ఆయన భజన చేస్తూ ఉంటాడు. చీరతాలు ఉంచుకొని లక్ష్మణుడు అన్న ఏం చెప్తావు చేస్తూ ఒక టీమ్ ఆఫ్ ద స్లాబ్ సిద్ధం సీతేమో ఈ మీద నాకు అనుమానం ఉందంటే ఆ వాళ్ళు లక్ష్మణుడేమో అరే బంగారు రేటు చేస్తాను గేట్ తీసారా వదిలి మన కాపలాగా అంటే వాడి గేటు దాటి ఇంకొకటి వచ్చి ఎత్తుకెళ్ళిపోవడం. ఈ ఆంజనేయుడేమో ఎత్తుకెళ్ళాం కాదు. ఇది అసలు మన కుటుంబంలో సంబంధించిన స్కీమ్ అంటే ప్రతి వారికి ఒక కళ ఉంటుంది, దాన్ని లేపు కలుపుతారు. కాబట్టి ఆంజనేయుడు కూడా ఒక బానిసింది వాళ్ళు ఎత్తుకెళ్ళి దాన్ని తీసుకొస్తూ ఉండాలి. ఆ విగ్రహాలలో జ్ఞానం వచ్చిందా కళ అన్నం తప్ప. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వల్ల జ్ఞానం వస్తుంది. ఆయన ఏదైతే చూపారు పార్లమెంట్ లో అభివృద్ధి భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యులు అంతరాంతరమైనటువంటి చట్టాన్ని నిర్మూలన చట్టాన్ని 17 ఆర్టికల్స్ ద్వారా భారతదేశంలో అస్పృశ్యులు భారతదేశాన్ని నిర్మించిన వాడు వాడి ముందు ముందు అమలు తాగ్యాలు వీధుల్లో కూడా తిరగకుండా మీరు కొన్ని వేల సంవత్సరాలు నెట్టివేశారు. వాడే మెయిన్ సమాజంలోకి వస్తే లాయర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, వాడు ప్రపంచ బోధకుడు అవుతాడు. వాడికి ఒక ఎంట్రన్స్ ఇవ్వండి. ఒక్క మాటతో ఒక్క కలంపోటుతో సంఖ్యలు బదాబదలు అయిపోయినాయి. ఊరులు వాడలు ఊర్లో వచ్చి కలిసిపోయినాయి. ఇవాళ మన ముత్యం గారు ఏసీ కాలేజీ ప్రిన్సిపల్, మన ఆర్కేడి ప్రసాద్ గారు కాలేజీ మొత్తాలు ప్రిన్సిపల్, మన మాధవరావు గారు, మన గోపాలరావు గారు, మన విద్యాసాగర్ అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళు సంస్కారం చేస్తే పట్టాలి, బ్రాహ్మణులకైనా పట్టాలి, కమ్మవారికైనా పట్టాలి, రెడ్డికైనా పట్టాలి. వాళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రక్తంతో సృష్టించారు. ఈ రోజున 64 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మానవాధిక కులాలకు సంబంధించినటువంటి ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు చేసిన సంఖ్యలో ఈ రోజు డివిజెండాలు ఇచ్చి గురుకు బందీ ఇచ్చి ఒక బ్లూ అంటే నీలం, బ్లూ అంటే చైతన్యం, బ్లూ అంటే ఐక్యత, బ్లూ అంటే ఆకాశం, బ్లూ అంటే నేల, బ్లూ అంటే పంట, బ్లూ అంటే మహోన్నతమైన విషయాన్ని ఒక బ్లూ ర్యాలీని వాళ్ళ నిర్వహించారు. మనందరం బుద్ధి చేసుకుని నేను నడవలేనని కూడా మెట్లెక్కి కొద్ది నొప్పి చేసి అయినప్పుడు కూడా మళ్ళీ నడుపుతామని ఉత్సాహం ఏ కాలంటే అడగాల్సిందో ఏ కాలంటే అడగబడి ఉందో ఆ కాలంలో హద్దులు, సముద్రాలు, నదులు పక్కింపజేయగలిగిన ఈ శక్తి చైతన్యం అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేల సంవత్సరాలు అనగానే ప్రజల్లో తీసుకొచ్చారు. Indian politics and social cultural revolution also.